గోవిందాయ నమః. ఈ కేటలిస్ట్ ఎస్పీ అనేసి ఒక ఛానల్లో ఈ అన్నగారు ఈ అరుణాచలంలో ఈ మధ్య ఒక వ్యక్తి మన ఆంధ్రాకు చెందిన 35 సంవత్సరాల మణి అనే వ్యక్తి ఇరుక్కుపోయి చనిపోయాడు. ఆ తర్వాత ఎవరో 2-3 మహిళలు కూడా ఇరుక్కుపోయారు. చాలా కష్టమైంది. అవి కూడా తర్వాత వచ్చాయి. చాలామంది ఇరుక్కుపోతున్నారు అక్కడ. కాకపోతే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత మిగతా వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. ఈ అన్నగారు కాస్త ఘాటుగా స్పందించి వీడియో చేయడం జరిగింది. ఒకసారి విందాం. హిందువులు భారతీయులు అనే వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఏ మూలైనా సరే రాయి రప్ప చెట్టు చేమ ఏ మతం లేని ఎవరైనా కానీ మంచోళ్ళు అంటే నమ్మకం కలిగింది అంటే పూజిస్తారు, వెళ్ళిపోతారు అంతే. అదే మనకు అతి పెద్ద మైనస్. మిగతా వాళ్ళకి వాళ్ళ మతం వాళ్ళ దేవుడు తప్ప మిగతా ఏది పట్టించుకోరు వాళ్ళు. అది వాళ్ళ బలం, మన మైనస్. సరే, ఇప్పుడు విషయం నేను చెప్పేది ఇప్పటికైనా కానీ ఆధ్యాత్మికత అంటూ అతి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ వయసు ఏదైనా కానీ మీరు ఎవరైనా కానీ అది కనుక చేస్తే మాత్రం ఈసారి నా దృష్టి కనుక ఎటువంటి వీడియో కనుక తీసుకొచ్చి చూపిస్తే నేను ఖచ్చితంగా వీడియోలు ఇస్తాను. ఈసారి పేరు గీరు మొత్తం పెట్టి నేను ఇస్తాను వీడియో, నో డౌట్ ఈసారి మాత్రం. ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు, మనీ అనబడే మనిషి చనిపోతే ఆ మనిషి మా హాస్పిటల్కి వస్తే పేషెంట్ అంటూ ఒక డాక్టర్ ఒక వీడియో ఇచ్చారు. దాని మీద ఎడిటింగ్ చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా వాడేశారు పబ్లిసిటీ కోసం. వాళ్ళ ఆసుపత్రి ఫోన్ నెంబర్, హాస్పిటల్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి పడేశారు. దాని వల్ల ప్రమోషన్ వాడేశారు. సరే, ఇప్పుడు నేను చెప్పాల్సిందండి, మనిషి చనిపోయిన తర్వాత మరలా ఒక లేడీ వెళ్ళింది, మన తెలుగు ఆమె వెళ్ళిపోయి నాన్న అల్లాడిపోతుంటే మొత్తం బయటికి లాగారు. ఇదంతా చూసి తమిళ వాళ్ళు ఎగతాళి చేస్తారండి తెలుగు వాళ్ళని. ఒరే అసలు స్థల పురాణంలో లేదురా బాబు మోక్షద్వారం అని చెప్పేసి, అరుణాచల క్షేత్రం దానికి సంబంధించి మీరు ఏదైనా బుక్కులు రిఫర్ చేయండి, అసలు అది ఏం లేదురా బాబు అని. అది ఎవరో కట్టు కథరా బాబు అని. ఈ కట్టు కథను నిజం అంటూ సిద్ధులంటూ వాళ్ళంటూ వీళ్ళంటూ కేంద్ర యంత్రాలు ఉన్నాయంటూ హడావుడు చేసిన వాళ్ళు మన దగ్గర ఉండే సోకాళ్ళు ఆధ్యాత్మిక వేత్తలు. అన్నగారు, మీ ఫోన్ నెంబర్ నాకు తెలియదండి, లేదంటే మీకు ఫోన్ చేసి ఉంటుంది. దాన్ని మెయిల్ ఐడి కూడా తెలియదు నాకు. మీ మీద పరువు నష్టం దావాలేస్తారు మీరు, కానీ పేర్లు వాడారంటే తొందరపడి లాయర్ నోటీసులు పంపించి మిమ్మల్ని బెదిరిస్తారు, మమ్మల్ని అంటారా అనేసి. వీళ్ళు ఇలాంటి పనికి మారిన వీడియోలు మొత్తం ఆధ్యాత్మికత అని పేరుతో చేసి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని హిందూ ద్వేషులుగా చిత్రీకరించి ఒక వర్గాన్ని పెట్టి అవసరమైతే వాళ్ళ డబ్బులు పడేసి ట్రోల్ చేపిస్తారు. మీరు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర, క్రిస్టియన్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఇలాగ హిందువుల మీద విషం చిమ్ముతున్నారు అని కూడా మిమ్మల్ని ఒక బ్యాచ్ ట్రోల్ చేస్తారు. అన్నగారు, మీ ఈ కేటలిస్ట్ అన్నగారు మీకు చెప్తున్నా. ఇప్పుడు మీరు అంటున్నారే ఇట్లాంటి పిచ్చి వీడియోలు చేస్తారంటే వాళ్ళ ప్రవచనకారులైనా ఎవరైనా కూడా నేను ఒప్పుకోను, వాళ్ళ పేరులు చెప్పి మరి వాయించేస్తాను అని. ఈ వాయింపు కార్యక్రమాలు సత్యభామ 2023 నుండే మొదలుపెట్టింది. మీ మెయిల్ ఐడి కానీ ఏమి నా దగ్గర లేదు. నాకు మెయిల్స్ వస్తాయండి మహిళల దగ్గర నుండి ఎక్కువ. 80% పూజలు, గుళ్ళు, వీటికి గజ వణికిపోయే మహిళలు. ఈ అతి పూజలు, అక్కడ అద్భుతాలు, ఇక్కడ సిద్ధులు, ఇక్కడ యంత్రాలు వేశారు, అక్కడికి వెళ్తే మీ జీవితం తిరగబడిపోతుంది, ఇక్కడికి వెళ్తే అదృష్టం పట్టేస్తుంది, ఇలాంటివన్నీ చూసి ఇవన్నీ ఇంట్లో ప్రాక్టీసులు చేస్తా. రకరకాల గుప్త నవరాత్రులు అని ఇవని అసలు వాళ్ళకి సందు పోకూడదు ఆడవాళ్ళకి ఇంట్లో. ఇంకా సిగ్గు విడిచి చెప్తాను, ఏమనుకోకండి, వినాలి తప్పదు. కొన్ని విషయాలు నాకు మాట్లాడే ఇష్టం ఉండదు. కానీ మహిళలు, వందలాది మహిళలు నాకు పెట్టిన మెయిల్స్, నాకు చేసిన కాల్స్, నా ఆవేదన, నా బాధ నాకు ఉంటుందిగా. ఇవన్నీ చూసినప్పుడు ఒక మనిషిగా చలిస్తాం కదా, మానవత్వం అనేది ఉంటుంది కదా మనుషుల్లో. కుటుంబాలు కూలిపోయి విడాకులు అయిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు. ఇక్కడే కాదు, ఈ పూజలు పిచ్చి అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళకి అంటుకొని అతి చేష్టలు కొందరు సోకాడు యూట్యూబర్ల మూలంగా ఈ పూజలు ఇంట్లో మొదలుపెట్టి చేస్తూ ఉంటే మళ్ళీ బ్రహ్మచర్యాలు పాటించాలి అంటే వీళ్ళకి భయం. పూజలు చేస్తూ గుళ్ళకు వెళ్తూ ఉండేవాళ్ళు మరలా భర్తతో కాపురం చేస్తే మహాపాపం. అంటే సంతానోత్పత్తికి కావలసిన కామాన్ని నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినా కూడా, ధర్మబద్ధమైన దాంపత్యం నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినా కూడా పాప మన ఆడవాళ్ళు గజగజ వణిగిపోతూ ఉంటారన్నమాట. ఇట్లాగా ఈ అతి పూజలు బాగా అలవాటు చేసుకొని పూజలు పిచ్చిలో పడిపోయి కాపురాలు నిర్లక్ష్యం చేసి భర్త అక్రమ సంబంధాలు పెట్టుకోను, లేదంటే గొడవలయ్యో విడాకులు అయిపోయి కాపురాన్ని చేతుల్లో నాశనం చేసుకున్న మహిళలు బోలెడు మంది ఈ సత్యభామకు తెలుసు. నాకు మెయిల్ చేస్తారండి, ఆడవాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఇంత పొడుగు మెయిల్స్ రాసుకొని నాకు చెప్తారండి. 4 ఏళ్ల నుంచి ఈ వ్యాధి నేను అనుభవిస్తున్నాను. ఎంతోమందికి నేను ఫ్రీగా కౌన్సిలింగ్ చేశాను ఫోన్ ద్వారా. ఒక పైసా ఎవరి దగ్గర నుండి తీసుకోలే. యూఎస్లో ఉండే మహిళలు, వేరే దేశాల్లో ఉండే మహిళలు కూడా వీటి బాధితులే. పూజలు, గుళ్ళు, ఏవో అద్భుతాలు, ఈ యంత్రాలు పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, వీటికి బాధితులు అయిపోయి అడిక్ట్ అయిపోయిన వాళ్ళే. వీళ్ళందరికీ ఎంతోమందికి నేను పైసా తీసుకోకుండా నా గంటలు ఖర్చు పెట్టి
నా ఇల్లు కూడా నేను సరిగా పట్టించుకోకుండా కౌన్సిలింగ్ చేసిన దాన్ని. చివరికి ఏం చేశారంటే ఒక బ్యాచ్ ఇలాగా ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే అంత అవేర్నెస్ ఇస్తుంటే మా బిజినెస్లు పోతున్నాయి అని ట్రోలర్స్ని పెట్టి ట్రోలింగ్ చేపించి హిందూ ద్వేషి, శివ ద్వేషి, అమ్మవారి ద్వేషి, అరుణాచలం బాగుందంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారే దీంట్లో దూరకండ్రా అని, వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారంటే అసలు అరుణాచలం పోవద్దంటున్నారు అని ప్రచారం చేస్తారు. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఇప్పుడు మీరు అన్నారే ఇలా కానీ మీరు చెప్పి హిందువులని లేదంటే అమాయకులని దేవుడి పేరుతో భక్తి పేరుతో పక్కా బాట పట్టించి ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే నేను వదిలిపెట్టను, వాళ్ళు ఎవరైనా కూడా వీడియో చేస్తాను అని మీరు అంటున్నారే. ఒక ఆడపిల్లగా సాహసం చేసి అడుగు ముందుకేసి 2023లో నేను గోవింద సేవ స్టార్ట్ చేసినప్పుడు వాయించుకుంటూనే వస్తున్నా ఇలాంటి పిచ్చి నమ్మకాలు, అంధనమ్మకాలు మొత్తం. ద్వారా ఏమైందంటే ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకం అయిపోయాను నేను. పాపం వాళ్ళకి బిజినెస్లు పోతాయి. హిందూ ద్వేషి అని ముద్రేస్తారు. అంటే ఎవరి హిందువులు ఎవరి హిందువులు కాదు, సోషల్ మీడియాలో 10th క్లాస్ పాసు 10th క్లాస్ ఫెయిల్ బ్యాచ్ ఫేక్ జర్నలిస్టులు, అసలు జర్నలిజంలో ఒక కోర్స్ అయినా చేయకుండా జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఈ బ్యాచ్ చెప్తారనమాట ఎవరి హిందువులు కాదు వీళ్ళు చెప్పేది. మా తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు మేమెవరు, మా ఫ్యామిలీ ఏమిటి, సంప్రదాయం ఏమిటి, అది కాదు. ఇది ఈ ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు ఎవరి హిందువులు కాదు. కాబట్టి అన్నగారు మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను, ఒక మంచి మనసుతోటి సోదరిగా. ఇక విషయానికి వస్తా, విన్నారు కదా మీరు, ఈ అరుణాచలంలో మోక్ష ద్వారం అంట. అసలు ఆ పేరే రాంగ్. మోక్ష ద్వారం ఏంటి, మోక్షానికి ఇలాంటి ద్వారాలు ఏమీ ఉండవు. రాతి ద్వారాలు, ఇటుక ద్వారాలు, నాగార్జున సిమెంట్తో కట్టిన ద్వారాల్లో నుండి దూరెడితే మోక్షం రాదు. ఆ మాత్రం కూడా తెలియదు. అన్నగారు అంటున్నట్టు నిజంగానే గొర్రెలే చేస్తారు ఇలాంటి పనులు. చెప్పే వాళ్ళకి సిగ్గు బుద్ధి బుర్ర ఏమి లేవు. అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంటికి బెదిరిస్తూ లాయర్ నోటీసులు పంపించడము, ఛానల్కి స్ట్రైకులు వేసి ఛానల్ లేపించడానికి ప్రయత్నం చేయడము, ఇలాగ రకరకాలు చేస్తారు. టోపీ అమ్మ గురించి ఆరంభంలోనే అడ్డుపడ్డా నేను. పిచ్చిగా జనాలు వెళ్ళారు టోపీ అమ్మ కోసం. ఆ టోపీ అమ్మ వీడియోలు స్ట్రైకులు వేసి లేపించారు. వారాహి గురించి నేను శాస్త్ర ప్రమాణాలతో వీడియోలు చేసి ఇలాంటి తీవ్ర దేవతారాధనలు దయచేసి ఇళ్లల్లో అన్ని నియమాలు పాటించలేని వాళ్ళు చేయకండి. ఎవరైనా చేసే ఉపాసకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత దక్షిణ ఇచ్చి కావాలంటే ఆశీస్సులు తీసుకోండి, కానీ తెలుసో తెలియ కూడా ట్రై చేయకండి, పిచ్చి ముదిరిపోతుంది అని చేసిన దానికి ఆ వారాహి వీడియోలు మొత్తం స్ట్రైకులు వేసి లేపించేశారు. నిజాలుగా నేనంట వాళ్ళని వేధించానంట, సెక్సువల్ హెరాస్మెంట్ చేశానంటండి నేను వాళ్ళని. ఈ సత్యభామ, నేను 2 పిల్లల తల్లిని, నేనంట సెక్సువల్ హెరాస్మెంట్ చేశానంట. లాయర్ నోటీస్ పంపించారంట. సెక్సువల్ అబ్యూసింగ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళనంట చాలా వేధించానంటండి నేను. అంటే వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు. 4 మహిళలని పెళ్ళయి పిల్లలు కాపురం ఉన్న మహిళలు ఇదిగో ఇలాంటి పిచ్చినబడి పాడైపోతున్నారు అనేసి కాపాడే ప్రయత్నానికి నేను గొంతెత్తితే ఒక మహిళ మ్యారేజ్ అయిన అమ్మాయిని కూడా లేకుండా ఇదిగో ఇలాంటి బురదలు మొత్తం చెడుతారనమాట. టోపీ అమ్మాయి ఎవరు? హిందువులకి అవధూత, దత్త సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామి టోపీ అమ్మ. వారాహి దేవత ఎవరు? వెంకటేశ్వర స్వామి, లేదంటే మన బెజవాడ దుర్గమ్మ, శివుడు ఎవ్వరూ తెరచలేనంత స్పీడ్గా పూజ చేసిన పావుగంటకే ఫలితం ఇచ్చేసే దేవత. పావుగంట 5 నిమిషాల్లోనే అయిపోద్ది అనమాట. మిగతా వాళ్ళకి అసలు ఆసక్తి లేదు. అరుణాచలంలో మోక్ష ద్వారం, దీని గురించి నేను దగ్గరగా 1 year బ్యాక్ అనుకుంటా అరుణాచలంలో మృత్యు గుడి వెళ్ళకండి అనే ఒక థంబ్నెయిల్ పెట్టి వీడియో చేస్తే 1 లక్ష 2 లక్షల మంది చూసినట్టున్నారు పాత వీడియో. ఆ టైటిల్ నేను పెట్టిన కారణం ఇదే, ఈ గుడి దగ్గర ఇందులో దూరొద్దు అని చెప్పడానికి. కాస్త టైటిల్ అయినా అట్రాక్టివ్గా ఉంటే జనాలు ఎక్కువ చూసి అవేర్నెస్ తెచ్చుకుంటారు. లేదు అంతకు ముందు కూడా అక్కడ మరణించిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో దూరి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాని కింద యంత్రాలు వేశారా, అస్థిపంజరం అందరికీ ఒకటే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే దూరుతుంది అని ఇలా తలా చేతులు తిప్పుకుంటూ చెప్తే సరిపోతుందా? ఏ వివేకానందుడు వచ్చి మిమ్మల్ని ఈరోజు మేలుకొలుపుతాడండి? వివేకానందుడి చరిత్ర చదవండి. పోయే ముందు ఏడ్చుకున్నాడు, నా భారతీయులు మూఢనమ్మకాలు, అనాచారాలు, అజ్ఞానాలు, భయాల్లో బ్రతుకుతున్నారు, వీళ్ళని ఎవరు సంస్కరిస్తారు, విదేశాలతో నా దేశం ఎప్పుడు పోటీ పడుతుంది, నా ప్రజలు ఎప్పుడు మేల్కొంటారు అని వివేకానందుడు దిగులు పెట్టుకుని దిగులతో పోయాడండి. అలాంటి వివేకానందులు ఈరోజు చదువు ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయ్యి ఉన్నా సరే ఈ దేశంలో ఇదిగో ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని రక్షించడానికి 100 మంది రావాలి, వచ్చినా కూడా వాళ్ళు కూడా సరిపోరు. వాళ్ళకు కూడా దేశ ద్రోహులు, హిందూ ద్రోహులని ముద్రేసి వాళ్ళను కూడా భ్రష్టు పట్టించేస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించేస్తారు, ఇంకేమైనా కూడా చేస్తారు. 50 ఏళ్ళు కాలేదు, అదేదో ఆ గుడి బయట ఒకటి ఏదో ఇరుక్కి పిల్లయ్యారని ఏదో మొత్తానికి ఒక చిన్నది ఏదో ఎవడో కట్టాడు తలా తోక లేనోడు. మీరు దూరతారా? పోయి దూరితే మోక్షం వస్తుందా?
దూరితే మోక్షం వచ్చేబడితే దాంట్లో ఎప్పుడు చీమలు బొద్దింకలు బలులు తిరుగుతూనే ఉంటాయి, వాటికి కూడా రావాలే మోక్షం వచ్చిందా? అసలు ఆ వీడియోస్ ఉంటాయంటే ఒక మహిళగా అసహ్యంగా ఉంటుంది, చెప్తే కొందరు కోపం రావచ్చు. అసలు అలా నోటితో మాట్లాడడం కూడా ఇష్టపడను నేను, కానీ చెప్తున్నా. ఒక మహిళ లావుపాటి మహిళలు దూరుతుంటే ఇటు నుంచి ఆ లేడీస్ని పట్టుకోకూడని పార్టులు రెక్కలో పట్టుకొని లాగడం ఏంటది? చూసే వాళ్ళకి అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మహిళలని తల్లి అయినా భార్య అయినా పబ్లిక్లో ఎక్కడ పడితే అక్కడ తాకూడదు. వాళ్ళని పప్పమడి దూరతారు, రాలేరు. 2 చేతులు వెనక్కి పట్టుకుంటే ఇంకా చేతులు అండర్ ఆర్మ్స్ దగ్గర చేతులు పెట్టి పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఫ్రంట్ సైడ్ చేతులు పెట్టి ఏదో ఒక రకంగా లాగి, ఆ లాగేటప్పుడు మరి నమస్తేవాయ అను బయటకు వస్తావు, నమస్తేవాయ అని బయటకు వస్తావు. అసలు నేను ఎవడ దూరం అన్నాడు నమస్తేవాయ అంటే బయటకు వచ్చేదేంటి? ఏంటి ఆ పిచ్చి పని? నేను ఎన్నో వీడియోస్ చెప్పాను. అరుణాచలం వెళ్ళారంటే ఆ గిరి ప్రదక్షిణ గుంపుగా చెయ్యండి, పగలు చేయండి, మరీ వేకుజామున చీకటి పడ్డాక చేయకండి. అక్కడ కూడా ఈ క్రైమ్ ఎక్కువగా ఉంటాయి. తమిళనాడులో ఇటీవల తెలంగాణ వ్యక్తిని కూడా చంపారు, ఆ తర్వాత మన గ్యాంగ్ రేపు చేశారు. ఇట్లా చాలా జరుగుతున్నాయి. తెలుగు భక్తుల పట్ల వివక్ష విపరీతంగా ఉంది. మీరు వెళ్ళినా సరే గుంపుగా అందరూ కలిసి మీ దగ్గర విలువైన వస్తువులు పెట్టుకోకుండా జాగ్రత్తగా డే టైంలోనే ఆ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోండి, శివనామ స్మరణ చేసుకోండి. అలాగే మరి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తే అక్కడ కూర్చొని ధ్యానం చెయ్యండి, ప్రశాంతత కలుగుతుంది. అలాగే చెత్త వేయకండి. ఇది నేను చెప్పింది. దీనికి వీళ్ళు చేసిన ప్రచారం అరుణాచలం బాగుద్దంటుంది శవద్వేషి సత్యభామ. ఏమండి, నేను శివుడిని పూజించకపోతే శివుడికి ఏమి నష్టం లేదు, నాకు కూడా ఏమి నష్టం లేదు, దేశానికి ధర్మానికి అంతకంటే నష్టం లేదు. కాసేపు నేను శవద్వేషి అని కూడా అనుకోండి, తప్పేం లేదు. పాపపుణ్యాలు భగవంతుడికి తెలుసు. కాసేపు నేను శవద్వేషాన్ని అనుకుందామండి. కానీ నేను ఏ రోజు నా కొన్ని వేల వీడియోస్లో ఈ కంతల్లో దూరండి, ఆ మురికి నీళ్ళలో మునగండి, ఈ తొర్రలో దూరండి, ఆ చెట్టాకులు కోసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, ఇలాంటివి చెప్పి ఎవ్వరిని కూడా నేను పక్కదారి పట్టించలేదు. ఈ అనాచారము మూఢనమ్మకం నా జీవితంలో నేను ప్రోత్సహించలేదు. ఈ అనాచారాలు దురాచారాలు మొత్తం హిందుత్వం కిందకే వస్తాయి. ఇవి చెప్పే వాళ్ళందరూ మీకు గొప్ప గురువులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు. కాదురా ఆయన సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు నచ్చిన ఎవరినైనా సరే మీరు పూజించుకోండి, తప్పులేదు. కానీ భగవద్గీతది ఫాలో అయ్యి కాస్త తాత్వికంగా ధర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అనేసి చెప్పిన వాళ్ళేమో పూజలు చేసుకోవద్దు అంటున్నారు. రకరకాల గుళ్ళకి అంటే తెల్లారు లేసిన దగ్గర ఉంటే మీ గోడల నిండా ఒక 100 ఫోటోలు పెట్టుకొని హారతులు ఇచ్చుకుంటే అదేదో సినిమాలో చూస్తాం, ఫోటోలు మసిబారిపోయి ఉంటాయి చేసి. అది అజ్ఞానానికి పరాకాష్ట. 100% ట్రోల్ చేసుకోండి, నాకు ఇబ్బంది లేదు, నేను భయపడను. సత్యం చెప్పే వాళ్ళకి భయమే ఉంటుంది. 100 ఫోటోలు గోడల నిండా పెట్టుకొని రకరకాల దేవుళ్ళు ఉన్నారు అని తత్వాన్ని దర్శించకుండా ఎప్పుడు చూసినా పూజల్లో మునిగిపోయే వాళ్ళు అజ్ఞానులు. ఈ మాట వివేకానందుడు కూడా చెప్పాడు. ఈ జీవితము పూజ గదిలో ఆరంభం చేయి, కానీ పూజ గదిలోనే ముగించావు అంటే నీవు అజ్ఞానం అని అర్థము. నువ్వు ముగించేటప్పటికీ మొత్తం అంతా వ్యాపించున్న సర్వేశ్వరుడు దర్శించగలిగే తాత్విక చింతన నీకు అలవాడితే అది భక్తి అని చెప్పాడు ఆయన. ఆయన ఉన్నా కూడా ఇప్పుడు దేశద్రోహి కింద లెక్క కట్టేస్తారు. ఆయన ఉన్నా కూడా ఇప్పుడు ఆ వివేకానందుడు ఆ మహాత్ముడు ఇప్పుడు ఉంటే కూడా ఆయన దేశద్రోహి, హిందూ ద్రోహి అంతే. పుష్కరాలు కుంభమేళాలు వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను, యమునా పుష్కరాలు అంతకుముందు ఈ మొత్తము త్రివేణి సంగమం పుష్కరాలు కుంభమేళ వచ్చినప్పుడు కూడా అంత దూరం పరిగెత్తి ఆడే చేయాలని లేదు. కుదిరి డబ్బు ఉండి ఆరోగ్యం సరిగ్గా ఉండి ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి పోండి, లేకపోతే ఇంట్లోనే ఆ స్తోత్రమో నామస్మరణో చేసుకొని అంత దేవుడిని ధ్యానిస్తే పుష్కరాలకి కుంభమేళకు పోయినట్లే. కలియుగంలో నామస్మరణకు మించింది లేదు. ఈ మాటలు చెప్పేస్తే మన కుంభమేళకు పోవద్దంటుంది సత్యభామ. కొల గజ్జి మతోన్మాదము ఉన్న బెదవల మొత్తము హిందుత్వ పరిరక్షకులు కనపడతారు. ఎవరు ఇలాంటి అనాచారాలు దురాచారాలు తొలగి ఒక మహిళ ఎడ్యుకేట్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటే, అంటే ఒక హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్తో ఉంటే, హెల్తీ యాటిట్యూడ్ ఉంటే, మంచి ఆలోచనలు ఉంటే, తన కుటుంబాన్ని తర్వాత తరాన్ని హెల్తీగా చేయగలుగుతుంది పిల్లలకు నేర్పి అని మహిళ ఎడ్యుకేట్ అయిందంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, తర్వాత తరం బాగుంటుంది అనేసి మహిళల కోసం నేను కృషి చేస్తుంటే హిందూ ద్వేషులు. తమిళనాడు విషయానికి వస్తా. అక్కడ మనకి ఒక చదరపు కిలోమీటర్ అంటే జనసాంద్రత బాగా ఎక్కువ. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విశాలంగా ఉంటాయి, జనసాంద్రత తక్కువ, వాళ్ళకి ఎక్కువ అనమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఉన్న తమిళనాడు జనం మొత్తం తమిళనాడు వచ్చారంటే పట్టరు. తమిళనాడు ఆ భూభాగం తక్కువ, తమిళ ప్రజలు ఎక్కువ. ఇరుకిరుగ్గా ఉంటుంది తమిళనాడు అంతా కంజెస్టెడ్. కావాలంటే పోయి చూసుకోండి. మీరు ప్రయాణాలు చేసినప్పుడు కూడా ఇంటి పక్కన ఇల్లు అట్లాగా ఉంటాయి వాళ్ళకి. సరే, పాత రోజుల్లో ఉమ్మడి మద్రాసు ఉన్నప్పుడు ఎవరైతే ఈ తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమిళ వాళ్ళు అయిపోయారు, తమిళే మాట్లాడతారు, వాళ్ళు తమిళ వాళ్ళ కింద లెక్క. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అరుణాచలం వెళ్ళేసేసి మొత్తం తెలుగు వాళ్ళు ఆక్యుపై చేస్తే అక్కడ అన్నదాన సత్రాలు తెరిచి, హోటల్స్ తెరిచి
మొత్తం అందరూ వాళ్ళే వచ్చేసేసి వాళ్ళ బిజినెస్ ఉండేసరికి వీళ్ళకి భయం పట్టుకుంది, ఇది ఎక్కడ వాళ్ళు ఆక్యుపై చేసేసుకుంటారో, కబ్జా చేసేసుకుంటారో, మా బిజినెస్లు ఇక్కడ నడవు అనేసి భయం పట్టుకొని వాళ్ళు చాలా చీప్గా కొంచెము తెలుగు వాళ్ళని చూస్తారు, తెలుగు వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, ర్యాష్గా మాట్లాడుతున్నారు, మర్యాదగా ప్రవర్తించడం లేదు, తెలుగు వాళ్ళపైన నేరాలకి కూడా దాడులు కూడా పాల్పడుతున్నారు. ఇదంతా నిజం. ఈ మధ్య అక్కడ ఏదో అన్నదాన సత్రం ఉంటే తెలుగు వారిది నోటీసులు కూడా పంపించకుండా పాల్గొట్టి పడేస్తారు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటున్నాయి. సరే మనం వెళ్తున్నాం అనుకోండి, సరే ఏదో డీసెంట్గా దేవుడిని దర్శించుకుని వచ్చామా అన్నట్లుగా ఉండకుండా వీటిని దూరడం. ఇప్పుడు పెట్టారు అక్కడ బోర్డు, ఇది ఉదయం ఈ టైం నుండి ఈ టైం వరకు మాత్రమే తెరిచి ఉంటుంది, ఇక్కడ లావుగా ఉండేవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, వృద్ధులు దూరకండి, బయటకు రాలేరు. అసలు మిగతా వాళ్ళు మాత్రం ఎందుకు దూరాలి? దూరతే ఏమొస్తుంది? రోజు కాసేపు వ్యాయామం చేయండి, శరీరానికి మంచి ఫిట్నెస్ వస్తుంది. ఆ కంతలో దూరితే కర్మలు కరిగిపోతాయా? ఆ కంత సిద్ధులు కట్టించారా? ఆ కంత కింద చక్రాలు యంత్రాలు ఉన్నాయా? అయితే అస్థిపంజరం సన్నగా ఉంటుంది, మిగతా ఎంత లావుగా ఉన్నా సరే లావుతో సంబంధం లేదు, అస్థిపంజరం మాత్రం తేలిగ్గా దూరుతుంది. దాంట్లో దూరితే చాలు ఒకసారి సిగ్గు, శరము, లజ్జ, మానాభిమానాలు, మానవత్వము ఏం లేవా? ఈ విధంగా ఒక సంఘాన్ని, సమాజాన్ని చెడగొట్టడానికి ఇలాంటివన్నీ చెప్పి బుర్ర ఊపుకుంటూ అడిగిన వాళ్ళ మీద స్ట్రైకులు వేసి ఛానల్స్ లేపడానికి ప్రయత్నం చేయడము, పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసేసి ఇంటికి బెదిరించడానికి లాయర్ నోటీసులు పంపించడము, వీళ్ళ చెప్పిన అతి పూజలు, అతి చేష్టల వల్ల పాడైపోయి విడాకులు తీసుకున్న కాపురాల తాలూకా లిస్టు వీళ్ళని నేను వదిలానంటే వాళ్ళందరూ పోతారు కోర్టుకి. ఏదో సత్యభామ భయపడుతుంది అనుకోవద్దండి. ఏదో ఒక 10 మంది మగవాళ్ళు కలిసేసి రకరకాల వీడియోలు ప్లాన్ చేసుకొని చేస్తే, నా ఫోటో వేసుకుంటే వాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తాయి, వాళ్ళ ఫోటో వేస్తే 5,000 వ్యూస్ కూడా రావు. నేనే పాపులర్, నా ఫోటో వేస్తేనే జనాలు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. దాంతో ఆరాటంగా నా ఫోటోలు వేసుకొని మొత్తం వీడియోలు చేసుకుంటున్నారు. చేసుకొని వాళ్ళకి 10 రూపాయలు వస్తాయి. తెల్లారి పొద్దున వైటీ స్టూడియో కూడా చూసుకుంటే ఒక $10 యాడ్ అవుతాయి, చేసుకునివ్వండి. నేను మాత్రం ఇలాగ నిజాలు మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే మహిళలు ఎడ్యుకేట్ అయితే, వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే తర్వాత తరం ఎడ్యుకేట్ అయ్యి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత తరం స్ట్రాంగ్గా ఉంటేనే దేశము, ధర్మము, సమాజము, కుటుంబాలు మొత్తం స్ట్రాంగ్గా ఉంటాయి. దానికోసం నేను పనిచేస్తాను, పైసా తీసుకోకుండా. ఈ ఉన్మాదులకి, కొలగజ్జి బ్యాచ్కి, వీళ్ళందరికీ భయం అనమాట. మా వ్యాపారాలు పోతున్నాయి ఈ అమ్మాయి వల్ల. రకరకాలు చెప్పి భయపెట్టి ఆ గుడికి పరిగెత్తండి, ఈ యంత్రం పెట్టుకోండి, ఆ పూజ చేయండి, సాయంత్రం 6 లోపల ఈ వీడియో చూడండి, ఇలాంటివన్నీ చెప్పుకోకపోతే మనకి గడవదు కదా. నేనుండే ఇలాంటి వాళ్ళందరికీ ఇబ్బంది. కాబట్టి ఏదో రకంగా ట్రోల్ చేసి, భయపెట్టి, బెదిరించి, లాయర్ నోటీసులు పంపించి, అది చేసి ఇది చేసి ఇంట్లో కూర్చోబెట్టేద్దాం. చేయండి, ఏం చేస్తారో చేయండి, నేను కూడా సిద్ధంగానే ఉన్నాను. నేను చేస్తాను, నేను కూడా చేసి చూపిస్తాను. ముఖ్యంగా చెప్తున్నా, ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇలాంటివి ఏదైనా ఇంకేదో ఇంకోటి ఉంది, ఏదో ఈశ్వర జట అంట, దాంట్లో దొరుకుతున్నారు. తెలంగాణలో ఏమో, గుజరాత్లో ఒకటి ఉంది, ఏదో విష్ణువాలయంలో లక్ష్మీదేవి ఒక ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు కాళ్ళలో నుండి దూరాలి, ఒకడు ఇరుక్కుపోయాడు. ఇంకో చోట ఇంకేటేదో ఉంది. సిగ్గులేదా ఇలాగా చెట్ల మధ్యలో నుండి, రాళ్ళ మధ్యలో నుండి, 2 గుట్టల మధ్యలో నుండి, పాముల పుట్టలో కూడా దూరండి, కర్మలు కరిగిపోతాయి, పీడ వదిలిపోతుంది. ఎవరు మారుస్తారండి ఈ సమాజాన్ని? అసహ్యం వేస్తుంది నాకు. కొన్ని వేల వీడియోస్ చేసి ఉంటాను నేను ఇప్పటికీ. మీ సపోర్టులు, మీ లైకులు, కామెంట్లు, లేదంటే మీ తిట్లు, శాపనార్థాలు, మీ పొగడతలు వేడితోటి నాకు పని లేదు. నేను చెప్పాలనుకున్న సమాజాన్ని చెప్తూనే ఉంటాను, ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. చూసి బాగుపడే వాళ్ళు బాగుపడదు, పోయేవాళ్ళు పోతారు. వాళ్ళు సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, మానవమానాలు, గౌరవమైన అవమానమైనా సరే విడిచిపెట్టి పట్టించుకోకుండా ధర్మ మార్గంలో తన పని తాను చేసుకుంటూ పోయేవాడే నాకు భక్తుడు అని. మీరు ట్రోలింగ్లే చేసుకున్నా, తిట్టుకున్నా, పొగిడినా నాకు అన్నిటితో పని లేదు. నా పని నేను చేసుకుంటూ పోతా. తెలుసుకునే వాళ్ళు తెలుసుకొని బాగుపడతారు. సమాజంలో మార్పు రావడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి తీరుతాను. బాగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.